మరోవైపు ఆసరా పింఛన్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికేట్ విధానం పెన్షన్దారులకు ఇబ్బందిగా మారింది. మీ సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ మిషన్లు సరిగా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్లకు ఇకపై బయోమెట్రిక్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ సర్కార్ ఆదేశాలు ఇవ్వడం కరీంనగర్ జిల్లా పింఛన్దారులకు శాపంగా మారింది. మీ సేవల్లో వసతులు అంతంత మాత్రంగా ఉండటంతో వికలాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10 నుంచి వచ్చే నెల 20వ తేదీలోగా పింఛన్దారులంతా తాము బతికే ఉన్నట్లు లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా లబ్ధిదారులంతా మీ సేవల్లో తమ వేలిముద్రలను బయోమెట్రిక్ లో నమోదు చేయాలి. బయోమెట్రిక్ లేని వారికి పింఛను అందదని చెప్పడంతో మీ సేవ సెంటర్లకు క్యూ కట్టారు పింఛన్దారులు. జిల్లాలో మొత్తం 507 మీ సేవా సెంటర్లు పనిచేస్తుండగా వీటిలో కొన్నింట్లోనే ఫింగర్ ప్రింట్ మిషన్లున్నాయి. మిగిలిన వాటిల్లో అందుబాటులో లేకపోవడంతో లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. దీంతో వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 4,16,553 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులున్నారు. వీరిలో 2 లక్షల మందికి పైగా బ్యాంకుల ద్వారా పింఛన్ తీసుకుంటున్నారు. వీళ్లంతా లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పనిడిచి పెట్టుకొని 24 గంటలు వీటి కొంటి తిరుగుడు అవసరం ఉన్నది? ఎవరన్నా చెప్పండి. పోనీ వాళ్ళు బ్యాంకులు వేస్తామన్నారు, వేసిన వాళ్ళు వేయక మళ్ళీ నెలకురా మళ్ళీ తంబు పెట్టు, ప్రింట్ పెట్టు. మరి ఇప్పుడు వేసినాక నెలకు కూడా మళ్ళీ ఇంకొకరు చచ్చిపోతారు. మరి అది ఎట్లా? మళ్ళీ ఆ నెలకు కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టాలనా? ఎండలో ఇంత ముసలోళ్ళు, ముడుగోళ్ళుగా, కాళ్ళు నడవరానులాగా ఆమె చూడు ఎట్లున్నది. ఆమె ఎట్లా నడుస్తుంది? వచ్చిన ప్రభుత్వం ఇంతేనే, పోయిన ప్రభుత్వం అంతేనే, ఎట్లా అన్నట్టు కథ ఇది. పింఛన్ కోసం ఏళ్ళు ముద్రలుగా ఆధార్ కార్డు ఇయనే ఉండే, ఇది బ్యాంక్ అకౌంట్ లో ఎత్తనే ఉండ్రి. జూలై 20లోగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోకపోతే ఆగస్టు నెల నుంచి పింఛన్లు నిలిచిపోయే అవకాశం ఉందని సూచించారు అధికారులు. దీంతో మీ సేవ కేంద్రాల దగ్గర బారులు తీరారు పింఛన్దారులు. ఇన్ని లక్షల మందికి సేవలందించేందుకు కొన్ని మాత్రమే సెంటర్లు అందుబాటులో ఉండటంతో గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చుని అవస్థలు పడుతున్నారు. ఎండలో ఏంది ఇది చెప్పు, నీడ కన్నా పెట్టలేదు. ఇది మంచి పద్ధతేనా? ఇక ఇప్పుడు మళ్ళీ ఏళ్ళు ముద్దార్లు కళ్ళు ఏంటో చూడన్నాడు అని మళ్ళీ నిన్నటి నుంచి చేస్తే మళ్ళీ ఎంటల్లో వచ్చినామయ్యా. గవర్నమెంట్ లెక్క మనది ఏమన్నా ఉన్నదా? వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడ రాలే పైసల కొరకు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న మీ సేవా సెంటర్లలో వసతులు మెరుగుపరచాలని కోరుతున్నారు పింఛన్దారులు. ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టుగా వార్డుల వారీగా సెంటర్లు పెట్టి వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు.